హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఇట్స్ మీ ట్రాడర్ ఛానల్కి. అండ్ ఈరోజు చూసుకుంటే కనుక డేట్ వచ్చేసరికి 4th ఆగస్ట్ అనమాట. అండ్ ట్రేడింగ్ జర్నీలో మనకి ఈరోజు డే 2 అనమాట. అయితే ఈరోజు మనకి ఎంత మార్కెట్లో ప్రాఫిట్ వచ్చింది అనే దాని గురించి లేదా లాస్ వచ్చింది అనే దాని గురించి అయితే ఈరోజు మాట్లాడుకుందాం. అండ్ మెయిన్గా ఈరోజు 3 ట్రేడ్స్ అయితే చేయడం జరిగింది. అందులో 2 ట్రేడ్లు అయితే మనకి స్టాప్ లాస్ని అయితే హిట్ అయ్యాయి. ఫస్ట్ ట్రేడ్ మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ సెకండ్ ట్రేడు నేనే ఎగ్జిట్ అయితే అయ్యాను. అండ్ థర్డ్ ట్రేడ్లో మనకి ఆ లాసెస్ అయితే కవర్ అయ్యి కొంత అమౌంట్ అయితే వచ్చింది. అది ఎక్కువగా అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి, డే 2 కాబట్టి. ఒకవేళ డే 15 అలాగే డే 19 డే 20 డే 30 అయితే కనుక అప్పుడు ఇదే అమౌంట్ వచ్చిందంటే కనుక ఇప్పుడు ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. కానీ డే 2లో ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. ఇది మన జర్నీలో సెకండ్ డే అనమాట. అండ్ ఇప్పుడు మనం దన్ యాప్లోకి వెళ్ళి చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 2 ట్రేడ్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలానే P&L వచ్చేసరికి 971 రూపీస్ అయితే వచ్చింది. ఇందులో బ్రోకరేజ్ 115 ఆర్ 150 ఎంతో పోగా మనకి 971 రూపీస్, ఒక 800 రూపీస్ వరకు మనకి టార్గెట్ అయితే వచ్చింది. అందులో నేను ఈ ట్రేడ్స్ ఇందులో వచ్చేసరికి 24,600లో 2 ట్రేడ్స్ అయితే తీసుకున్నాను. 24,750 కాల్లో అయితే 1 లాట్తో ఒక ట్రేడ్ అయితే తీసుకున్నాను. ఇది మనకి స్టాప్ లాస్ హిట్ అయింది. అండ్ ఫస్ట్ 24,600 ఏదైతే ఉందో పిఈ సైడు, ఇది ఫస్ట్ ట్రేడ్లో మనకి లాస్ అయితే వచ్చింది. 10 పాయింట్స్ అయితే స్టాప్ లాస్ పెట్టుకున్నాం. అలానే 20 పాయింట్స్ అయితే టార్గెట్ పెట్టుకున్నాం. దానికి మనకి స్టాప్ లాస్ హిట్ అయ్యి 750 రూపీస్ అయితే లాస్ వచ్చింది. అండ్ తర్వాత కాల్ సైడ్ అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి లాసెస్లో అంటే ఏమంటారు దాన్ని, మనకి రాంగ్ ట్రేడ్ అని అనిపించి నేను 94 దగ్గర అయితే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. మనకి ఇందులో 551 రూపీస్ అయితే లాస్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మళ్ళీ నేను 24,600 సేమ్ పుట్ ఆప్షన్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను 1 క్వాంటిటీతో. ఇది మనకి మంచిగా అయితే ప్రాఫిట్ అయితే ఇచ్చింది. మన 700 లాస్ కవర్ అవగా ఇక్కడ మనకి ప్రాఫిట్ టోటల్గా 1500 అయితే ప్రాఫిట్ అయితే చూపించింది. ఇప్పుడు మనం నేను ఏ విధంగా అయితే ఎంట్రీ తీసుకున్నాను, ఏ లాజిక్ మీద తీసుకున్నాను అనేది ఇప్పుడు మనం చూద్దాము. అండ్ ఇక్కడ ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే మీకు ఫస్ట్ ట్రేడ్ పిఈ సైడ్ తీసుకున్నాం 24,600 920కి అయితే తీసుకున్నాం అనమాట. సో ఇది వచ్చేసి ఎప్పుడు 921కే మనకు స్టాప్ లాస్ అయితే హిట్ అయిపోయింది. సో హిట్ అయిపోతే 106 దగ్గర అయితే మనం క్లోజ్ అయితే చేసాం అనమాట. సో నెక్స్ట్ ట్రేడ్ వచ్చేసి 930కి అయితే కాల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకున్నాను. ఇది కూడా మనకి లాస్ అయితే వచ్చింది కదా 94, ఇక్కడైతే ఎగ్జిట్ అయితే అయిపోయింది అనమాట. అండ్ లాస్ట్ ట్రేడ్ 932కి తీసుకున్నాం అనమాట. ఇది 946కి అయితే క్లోజ్ చేసాము. సో మెయిన్గా నేను ఏ లాజిక్ మీద తీసుకున్నాను అనేది చెప్తాము. ముందుగా మనకి ఎప్పుడైనా ఇదొక సపోర్ట్ అనుకోండి, అండ్ అలానే ఇదొక సపోర్ట్ అనుకోండి, అండ్ ఇది వచ్చేసి రెసిస్టెన్స్ అనుకోండి. మార్కెట్ అనేది సపోర్ట్ ఏదైతే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఇక్కడ మార్కెట్ అనేది క్లోజ్ అయ్యి ఈ లెవెల్ దగ్గర మనకి సపోర్ట్ తీసుకుంది. అలానే మార్కెట్ ఓపెన్ అవ్వడమే లైట్ గ్యాప్ అప్లు అయితే ఓపెన్ అయ్యి మార్కెట్ ఎప్పుడైతే ఈ సపోర్ట్ ఈ రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరికి అయితే మార్కెట్ అయితే వస్తుందో ఇక్కడ అయితే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ మనకి ఎక్కడైనా సెల్లింగ్ ఆప్షన్ కనిపిస్తే, ఒక సెల్ క్యాండిల్ అయితే రెడ్ క్యాండిల్ కనిపిస్తే ఆ లెవెల్ దగ్గర అయితే ఎంట్రీ తీసుకుందామని చెప్పి ప్లాన్ అయితే చేశాను. ఎప్పుడైతే నాకు ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అయితే ఫామ్ అయిందో ఫస్ట్ క్యాండిల్, నేను దాని కింద అయితే ఒక ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఎంట్రీ తీసుకొని ఇక్కడ నుంచి ఒక ప్రీవియస్ డే క్లోజ్ ఏదైతే ఉందో ఈ లెవెల్ వరకు నేనైతే టార్గెట్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేశాను. అదేవిధంగా నేను ఈరోజు అయితే ట్రేడ్ అయితే తీసుకోవడం జరిగింది. రెసిస్టెన్స్ దగ్గర మనకి ఏదైనా
ఒక బేరిష్ క్యాండిల్ కనబడితే అక్కడి నుంచి ఫాల్ అయితే అవుతుంది అని చెప్పి నేనైతే ట్రేడ్ అయితే తీసుకున్నాను. కానీ అక్కడి నుంచి మార్కెట్ ఏమైందంటే ఒక ఫస్ట్ క్యాండిలే బ్రేకెట్ని ఇచ్చినట్టు ఇచ్చి అక్కడి నుంచి ఒక గ్రీన్ క్యాండిల్ పైకి అయితే మూవ్ అయింది. పైకి మూవ్ అయిన తర్వాత అక్కడి నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయితే అవడం స్టార్ట్ అయిందనమాట. సో ఇక్కడ మళ్ళీ మార్కెట్ ఎప్పుడైతే ఈ రెసిస్టెన్స్ ఎప్పుడైతే బ్రేక్ అయిందో, ఈ రెసిస్టెన్స్ వన్స్ ఒకసారి బ్రేక్ అయితే మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకుని మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది రివర్స్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో అదే విధంగా నేను సెకండ్ ట్రేడ్ వచ్చేసరికి ఇది బ్రేక్ అయిందని చెప్పి మార్కెట్లో ఇక్కడైతే ఎంట్రీ అయితే తీసుకున్న తర్వాత మార్కెట్ మళ్ళీ ఫాల్ అవడం అయితే జరిగింది. సో ఈ లెవెల్ దగ్గర ఇది ఎప్పుడైతే బ్రేక్ అయిందో నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో ఎగ్జిట్ అయిపోయి మార్కెట్ అనేది సెల్ సైడ్ మళ్ళీ థర్డ్ ఎంట్రీ అయితే తీసుకున్నాను. సో ఎంట్రీ తీసుకొని మన లాసెస్ అయితే రికవర్ అయితే చేయగలిగాను అనమాట. సో మనకి ఎప్పుడు చూసుకున్నా సరే ఫస్ట్ ట్రేడు ఖచ్చితంగా లాస్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ ట్రేడ్లో మనం ఎర్నింగ్ అయితే చేయగలుగుతున్నాము. దీన్ని నేను కాస్త పట్టుదలతో కనుక ట్రేడింగ్ అయితే చేసుకుని ఉంటే, సో ఫస్ట్ ట్రేడ్ కాకుండా సెకండ్ ట్రేడే మనకి మంచి లాభం అయితే ఒక 2000 ఒక 3000 వరకు మనకి ప్రాఫిట్ అయితే వచ్చును. సో మనం ఇంకా ఆప్షన్ లేదు కాబట్టి ఈరోజు ఈ 900 ఏదైతే ఉందో దీంతోనే మనం డే అయితే క్లోజ్ చేసాం అనమాట. సో మళ్ళీ నేను ఎలాంటి ఎంట్రీస్ అయితే తీసుకోలేదు. అండ్ మార్కెట్ ఎంత పైకి వెళ్తున్నా సరే నేను ఎక్కడైతే ఎంట్రీ అయితే తీసుకోలేదు. సో ఇప్పుడు చార్ట్లో చూసుకుంటే కనుక 1 మినిట్లోకి వెళ్తే మీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే 5 మినిట్స్లో ఇది వచ్చి ప్రీవియస్ డే యొక్క లో అనమాట. ఇది వచ్చి ప్రీవియస్ డే యొక్క లో. అండ్ అలానే ఇంకొక లో అయితే ఉంది. ఇది ఒక మేజర్ సపోర్ట్ అనమాట. ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది చాలాసార్లు పైకి వెళ్ళింది. సో ఇక్కడ వరకు వచ్చిన మార్కెట్లో మనకి ఒక బయింగ్ మూమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది కాబట్టి నేను ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిన ఎంట్రీ అయితే తీసుకుందాం అనుకున్నాను. కానీ మార్కెట్ ఇక్కడ రాలేదు. అండ్ సెకండ్ ఇది వచ్చేసి సపోర్ట్ రెసిస్టెన్స్ అనమాట. ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచే మనకి రివర్స్ అయింది. ఇది డే హై, అలానే ఇది వచ్చి డే లో అనమాట. మార్కెట్ ఏమైంది, ఇంకొక రెసిస్టెన్స్ ఏదైతే ఉందో ఇది ఇక్కడ నుంచి మార్కెట్ ఒకసారి రివర్స్ అయితే ఇక్కడ నుంచి మార్కెట్ బై ఇచ్చినట్టు ఇచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయితే అయ్యిందనమాట. సో అందువల్ల నేను ఇక్కడ కూడా ఒక రెసిస్టెన్స్ పాయింట్ అయితే పెట్టాను. మార్కెట్ ఇక్కడ నుంచే ఒకవేళ ఏదైనా రివర్సల్ కనబడితే ఎంట్రీ తీసుకుందాం ప్లాన్ చేసుకున్నాను. ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయినా ఇక్కడ నుంచి ఒక బయింగ్ సైడ్ ఏమైనా ఉంటే కనుక బై చేద్దాం అనుకున్నాను. లేదు మార్కెట్ ఇక్కడ నుంచి ఫాల్ అయ్యి ఈ లెవెల్కి వచ్చిన ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాను. సో మార్కెట్ ఏమైంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాల్ అయిందన్నమాట. సో అదే చూసి నేను 1 మినిట్లో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మిస్టేక్ ఏమైనా ఉంటే కనుక క్షమించండి. సో నేను ఈ లెవెల్ ఇది ఏదైతే ఉందో చూపిస్తున్నాను అండి. ఈ లెవెల్ ఇక్కడైతే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడ నుంచి ఎంట్రీ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది పైకైతే బయింగ్ సైడ్ అయితే వెళ్ళింది. ఇక్కడ మనకి స్టాప్ లాస్ అయితే హిట్ అయింది. సో ఎప్పుడైతే కాల్ సైడ్ ఎంట్రీ ఎప్పుడు తీసుకున్నానంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ గ్రీన్ కలర్ క్యాండిల్ డే హైన్ అయితే ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో దీన్ని అయితే బ్రేక్ అయితే ఇచ్చి ఇక్కడ నుంచి మార్కెట్ అనేది అప్ సైడ్ సపోర్ట్ తీసుకుంది. సో అందువల్ల నేను నెక్స్ట్ ట్రేడ్లో కాల్ సైడ్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను అనమాట. ఇక్కడైతే నేను ఎంట్రీ అయితే తీసుకున్నాను. ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత నాకు మళ్ళీ ఇక్కడ నుంచి రివర్సల్ అయితే కనిపించింది. సో ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. ఎగ్జిట్ అయిన తర్వాత కరెక్ట్గా మీరు చూసారు కదా ఎంత ఇక్కడ చూపించాను. ఎప్పుడు ఎంట్రీ తీసుకున్నాను కరెక్ట్గా 9:32 అంటే
ఈ లెవెల్ అయితే ఎంట్రీ అయితే తీసుకున్నాను. కరెక్ట్గా ఈ లెవెల్ ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మనకి ఫాల్ అయ్యి ఈ లెవెల్ వరకు అయితే మార్కెట్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ ఏమైంది, రివర్స్ అయింది. నేను కరెక్ట్గా అదే లెవెల్ నుంచి అయితే నేను స్టాప్ లాస్ అయితే టార్గెట్ అయితే 30 పాయింట్లు ఎప్పుడైతే వచ్చాయో మనకి, సో అక్కడ నుంచి నేను ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో ఇది ఈ విధంగా అయితే నేను ఈరోజు అయితే ట్రేడ్ అయితే తీసుకున్నాను. నేను ఏ విధంగా తీసుకున్నాను అనేది మీకు అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఒకవేళ నేను చెప్పడంలో ఏదైనా మిస్టేక్ ఉంటే కనుక క్షమించండి. ఇక్కడ చూడండి, కరెక్ట్గా ఈ లెవెల్లో అయితే ఎంట్రీ తీసుకున్నాను అనమాట. ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక 15 పాయింట్స్ అయితే మనకి క్యాప్చర్ అయింది. సో దీన్ని కూడా మనకి బ్రేక్ అయితే అయ్యి మార్కెట్ ఈ డే హై ఏదైతే ఉందో అక్కడ వరకు మార్కెట్ వచ్చింది. నేను జస్ట్ ఒక 34 పాయింట్స్ వరకు టార్గెట్ అయితే తీసుకుని ఈ లెవెల్లో నేనైతే ఎగ్జిట్ అయితే అయిపోయాను అనమాట. సో ఈ విధంగా అయితే ఈరోజు నాకు ట్రేడింగ్లో అమౌంట్ అయితే అర్న్ చేశాను. ఒకవేళ అన్ని రోజులు కూడా మనకి అమౌంట్ అయితే వస్తుందని అనుకోకూడదు. ఒకవేళ స్టాప్ లాస్ హిట్ అయితే ఆ రోజు ఒకవేళ సైడ్ వేస్లో ఉంటే కనుక చెప్పలేము. సో ఈరోజు మనకి మార్కెట్లో వచ్చింది కాబట్టి మాట్లాడదాం. ఒకవేళ లాస్ అయినా సరే, లాసెస్ ఏ విధంగా లాస్ చేశాను, నేను ఎంట్రీ ఎక్కడ తీసుకున్నాను, ఎక్కడ ఎగ్జిట్ అయ్యాను, ఇందువల్ల నేను లాస్ అయ్యానని మాత్రం నేనైతే చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.